నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీలు అధికారంలో లేనప్పుడు అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ వైపు చూడటం సహజంగా అన్ని రాజకీయ పార్టీలు చేసే ప్రక్రియ అది. ప్రస్తుతం ఏలూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ మెజారిటీ కార్పొరేటర్లు. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మనకున్న సమాచారం. ఇప్పటికే దీనిపైన కసరత్తు కూడా జరిగినట్టు తెలిసింది. మరి వైఎస్ఆర్సీపీ నుండి వచ్చే కార్పొరేటర్లు ఎవరెవరు, ఎంతమంది రాబోతున్నారు అనే దాని మీద కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనకందే సమాచారం. మరి అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారికి కూడా మరి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తే వారిని కూడా సాధారణంగా ఆహ్వానించే విధంగా కూడా ఒక అంగీకారం, ఒక నిర్ణయాన్ని తెలియజేసినట్టు మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఏలూరులో ఉన్న కార్పొరేటర్లతో పాటు మరి మేయర్ గారి దంపతులు కూడా అతి త్వరలోనే టీడీపీలో జాయిన్ కాబోతున్నట్టు మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం. శనివారం నాడు గుండుగొలలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు గెస్ట్ హౌస్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు, అదేవిధంగా ఎస్ఎంఆర్ పెదబాబు గారు, మరి మామిళ్ళపల్లి పార్థసారథి గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఏకాంతంగా కూర్చుని శనివారం నాడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2-3 గంటల వరకు అక్కడే ఒక ఏకగ్రీవ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో భవిష్యత్తులో ఏలూరు కార్పొరేషన్ ఎలా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ఏలూరులో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పాలకవర్గం ఉంది కాబట్టి ఈ పాలకవర్గంలో మెజారిటీ దాదాపుగా కార్పొరేటర్లు 20 నుండి 30 మంది దాకా వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే మరి అతి త్వరలోనే మంత్రుల ప్రమాణ స్వీకారం ఇవన్నీ అడవుడైపోయిన తర్వాత ఒక 10-15 రోజుల్లోనే ఏలూరులో ఉన్న నగరపాలక సంస్థ మేయర్ దంపతులతో పాటు పలువురు కార్పొరేటర్లు మరి మేయర్ గారికి అనుగుణంగా అనుచర వర్గంగా ఉన్న మెజారిటీ కార్పొరేటర్లు వాళ్ళందరినీ తీసుకుని మొత్తం వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. రానున్న 2 సంవత్సరాల పదవి కాలంలో కూడా ఏలూరు మేయర్గా షేక్ నూర్జహాన్ పెదబాబు గారు కంటిన్యూ అయ్యే విధంగానే ఒక ఒప్పందం ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి దగ్గర జరిగినట్టు తెలిసింది. ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్యే బడేటి సంటి గారు కూడా సంపూర్ణ సహకారం అందించే విధంగానే సహకారం అందిస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారని మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే అధికారికంగా వాళ్ళ వైపు సంటి గారు కానీ మేయర్ గారు కానీ అధికారికంగా ధృవీకరించాలి, కానీ మనకందన రకరకాల సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకైతే ఖచ్చితంగా మేయర్ గారి దంపతులతో పాటు దాదాపుగా 20 నుండి 30 మంది కార్పొరేటర్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్ళడం ఖాయం. అది ఇవాళ రేపా తెలియదు, కానీ వెళ్ళటం అయితే పక్కా. రానున్న 2 సంవత్సరాలు కూడా ఇదే మేయర్ దంపతులు ఆ పదవిలో కొనసాగడానికి కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మనకున్న సమాచారం. అదేవిధంగా డిప్యూటీ మేయర్స్ కూడా మార్చే ఆలోచన జరుగుతుందన్నారు. మరి డిప్యూటీ మేయర్లు వాలంటరీగా వాళ్ళే స్వచ్ఛందంగా రిజైన్ చేస్తే కొత్త డిప్యూటీ మేయర్లు ఎన్నుకోవడానికి మున్సిపల్ చట్టం చెప్తుంది. అయితే అవిశ్వాస తీర్మానం పెడతాను లేదు కాబట్టి ఆ డిప్యూటీ మేయర్లు కూడా స్వచ్ఛందంగా రిజైన్ చేసేసి ఆ రిజైన్ చేసిన స్థానంలో 2 డిప్యూటీ మేయర్లు మరి ఎవరు ఉండాలి? మరి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. కొంతమంది కరి శ్రీనివాస్ గారు కూడా డిప్యూటీ మేయర్ కావాలని ఆశిస్తున్నారు తెలిసింది. అదేవిధంగా హేమసుందరి గారు, మరి రకరకాల పేర్లు, చాలా పేర్లు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఏ విధంగా వారందరినీ అకామిడేట్ చేస్తారని తెలియదు. దీంట్లో కొత్త ట్విస్ట్ ఏంటంటే కొంతమంది టీడీపీకి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీకి వెళ్ళకోకుండా జనసేనలో జాయిన్ అవడానికి కూడా కొంతమంది 5 నుండి 8 మంది వరకు కార్పొరేటర్లు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే టీడీపీలో ఉన్న నాయకులతో
ఒకరిద్దరితో కొంతమంది కార్పొరేటర్లకు చిన్న చిన్న స్వల్ప విభేదాలు ఉన్న దృష్ట్యా మరి జనసేన పార్టీకి వెళ్తే రాజకీయ పరంగా కొంత స్థిరత్వం ఉంటుందనే ఉద్దేశంతోనే జనసేన పార్టీలో వెళ్ళడానికి 4 నుండి 8 మంది కార్పొరేటర్లు సంసిద్ధంగా ఉన్నారని, దాంట్లో లేడీ కార్పొరేటర్లు కూడా ఉన్నారని, త్వరలోనే అది కూడా అధికారంగా ధృవీకరించే విధంగానే మరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ టీడీపీలో జనసేన పార్టీకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు కూడా త్వరలో ధృవీకరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే ఏలూరు కార్పొరేషన్ లో లేకపోతే ఏలూరులో ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ దాదాపుగా ఖాళీ అయినట్టే అనుకోవాలా. ఎందుకంటే మెజారిటీ కార్పొరేటర్ మంది వెళ్ళిపోతున్నారు. ముఖ్య నాయకులు కూడా వాళ్ళు కూడా టీడీపీ జనసేన వైపు వెళ్ళిపోయి ఆలోచన చేస్తున్నారు. మిగిలింది ఒకళ్ళిద్దరు నాయకులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కూటమి వైపు అడుగులేస్తున్నారు. ఏలూరులో వైఎస్ఆర్సీపీ ఖాళీ అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,